నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణలో కాస్ట్లీయెస్ట్ అసెట్స్ అంటే ఆన్ పేపర్ అగ్రికల్చర్ ల్యాండ్సే కాస్ట్లీయెస్ట్ అసెట్స్గా మనకు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ మనం క్షుణ్ణంగా ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని పరిశీలిస్తే తెలంగాణలో ఈ ప్రాపర్టీస్, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ 5-year యావరేజ్ కాకుండా మనం అగ్రికల్చర్ ప్రాపర్టీస్ని 1-year యావరేజ్ ఇన్కమ్, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ 5-year అగ్రిగేట్ ఇన్కమ్ బేసిస్ మీద ల్యాండ్ రేట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ క్యాల్కులేషన్ చేయబడుతుంది. కానీ మనం 1-year అగ్రిగేట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ది అగ్రికల్చర్, దాని రేషియో ఆ ల్యాండ్ ప్రైస్తో పోలిస్తే సుమారు 3000% to 4000% టు ద యాన్యువల్ ప్రొడ్యూస్కి, అంటే యాన్యువల్ అవుట్పుట్కి ఆ ల్యాండ్ ప్రైజెస్కి వెలకట్టినట్టు అవుతుంది. అంటే ఒక ల్యాండ్ యొక్క విలువ మనకు మళ్ళీ రాబట్టాలంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. అంటే బిట్వీన్ 2000% టు 2500%, 3000% ఎక్కువ ఉన్నాయి. అదే మనం 5-year అగ్రిగేట్ చూసుకుంటే 600%, అంటే 5-year యావరేజ్కి 600% ఎక్కువ చెప్పి భూముల రేట్లు తెలంగాణలో నడుస్తున్నాయి. అయితే ప్రాక్టికలీ తెలంగాణలో భూమి రేట్లు ఎట్లుండాలి? ఈ అగ్రికల్చర్ ప్రాపర్టీస్కి ఈ హైదరాబాద్లో నడుస్తున్న కమర్షియల్ ప్లాట్ రేట్స్కి ఎంతవరకు సింక్ అయి ఉండాలి? అంటే ఎంతవరకు దాని తాకిడి అగ్రికల్చర్ ల్యాండ్స్పై పడాలి? మనం జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని స్టడీ చేస్తే మీకే అర్థమవుతుంది అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా, వితౌట్ ఎనీ లాజిక్. ఇప్పుడు మనం టోటల్ తెలంగాణ ల్యాండ్ ఏరియా చూస్తే 1,14,840 స్క్వేర్ కిలోమీటర్. అంటే మనము మన లెక్కల కోసం 1,15,000 స్క్వేర్ కిలోమీటర్స్ టోటల్ తెలంగాణ ల్యాండ్ ఏరియా ఉంది. దాంట్లో 650 స్క్వేర్ కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న ఓన్లీ హైదరాబాద్ ల్యాండ్ ఏరియా 650 స్క్వేర్ కిలోమీటర్. మన టోటల్ తెలంగాణ పాపులేషన్ చూస్తే 3.5 lakhs పైచిలుకు ఉంటుంది అప్రాక్సిమేట్. దాంట్లో 1,20,00,000 పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో మిక్స్డ్ పాపులేషన్ ఉంటుంది, అంటే వేరే స్టేట్స్ నుంచి టెంపరీ వర్కర్స్, పర్మనెంట్ వర్కర్స్, సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్స్, టెంపరీ డ్యూటీపై వచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళంతా ఉంటారు. అదీగాక పర్మనెంట్ రెసిడెంట్స్ 1,20,00,000 వరకు ఉన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 60% తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. 60%. అంటే మనం ల్యాండ్ ఏరియా తీసుకుంటే 1,15,000 స్క్వేర్ కిలోమీటర్స్ తెలంగాణ ఏరియా ఉంటే 650 స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్. 60% జనాభా. ఇక్కడ వరకు కరెక్ట్ ఉంది. హైదరాబాద్ బాగా డిమాండ్ ఉన్న కమర్షియల్ సిటీ, నియర్లీ కాస్మోపాలిటన్ సిటీ అనొచ్చు. ఇక్కడ 1,20,00,000 జనాభా ఉంటున్నారు. కనుక ధరలు నింగికెగసాయి అని వాదిస్తున్నారు. మనం ఈ పాయింట్ కరెక్టే అనుకుందాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 1,15,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న హైదరాబాదులో 650 మాత్రమే హైదరాబాద్. 650 స్క్వేర్ కిలోమీటర్స్. అయితే ఇక్కడ ఒక ఎకరం కాస్ట్, ఊళ్ళల్లో ఒక ఎకరం కాస్ట్ మనం కంపేర్ చేస్తే ఊళ్ళల్లో ఉన్న కాస్ట్ హైదరాబాద్కి సింక్ చేసిన చాలా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాదులో ఒక ఫ్లాట్ 15 లక్షలకు తయారైతే అది 50, 70, 90 లక్షలు, 1,00,00,000, 1,50,00,000 అమ్ముతున్నారు. అంటే నార్మల్ ఎస్కలేషన్ 300% to 400% వరకు ఉంటుంది. మ్యాక్సిమం 500% లగ్జరీ లివింగ్. కానీ బేసిక్ కాస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాపర్టీ ఆల్ ఓవర్ తెలంగాణ 600% ఎక్కువ ఉంది. బేస్ ప్రైస్ ఆన్ 5-year అగ్రిగేట్ అర్నింగ్ పై 600% ఎక్కువ ఉంది. 1 year అగ్రిగేట్ తీసుకుంటే 2,500% ఎక్కువ అడుగుతున్నారు ఒక ఎకరం భూమి కొనడానికి పోతే. అంటే మనకు 20 ఏళ్ళు అయితే కానీ ఆ భూమి రేటు మనకు దక్కదు. లాభం కాదు, ఓన్లీ ఆ భూమి రేటు. దానిపై రాబడి లెక్క వేసుకుంటే. అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఈ 1,15,000లో 650 మాత్రమే స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాదు. హైదరాబాదులో ఉన్న ల్యాండ్ రేట్స్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కన్నా తక్కువ ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం చూడండి. హైదరాబాద్కున్న ఖ్యాతికి, హైదరాబాద్కున్న పాపులేషన్ డెన్సిటీకి, ఊళ్ళల్లో ఉన్న 1 ఎకరానికి, సిటీ బయట ఉన్న 1 ఎకరంకి, సిటీ బయట ఉన్న 1 ఎకరం ఊళ్ళో ఉన్న 1 ఎకరం కన్నా అప్రాక్సిమేట్గా చీప్ పడుతుంది. ఇది ఒక పెద్ద ఫ్లా. తెలంగాణ రియల్ ఎస్టేట్ పెరగకపోవడానికి ఈ ఫ్లా చూడండి. మనకు సిటీ బయట ఇంకా ఒక 2 కోట్లకు ఎకరా దొరుకుతుంది సిటీ బయట, ఓఆర్ఆర్ బయట. కానీ ఊళ్ళలో ఎకరం రేటు 30 లక్షలు చెప్తుంది. ఆ ఊరు ఎక్కడ ఉంటుంది? సుమారు 200 కిలోమీటర్ దూరం ఉంటుంది. మళ్ళీ మెయిన్ రోడ్డు కూడా ఉండదు, లోపల ఉంటుంది. చెప్పే రేట్ అది చెప్తున్నారు 30 లక్షలు, 25 లక్షలు. ఆర్ఆర్ఆర్ బయట కూడా మనకు ఈ రేట్లో నడుస్తున్నాయి. అవి అమ్ముడు పోతలే, సేల్స్ అవుతలే, కానీ అజ్యూమ్డ్ ప్రైజెస్. సిటీ బయట 10 కిలోమీటర్ లోపల 2 కోట్లకు ఎకరా దొరుకుతుంటే 200 కిలోమీటర్ల దూరం కూడా 25-30 లక్షల ఎకరా అంటే ఎలా అమ్ముడుపోతాయి? దీనికి ప్రామాణికమైన ఏదైనా క్యాల్కులేషన్ మెథడ్ ఉందా అంటే లేదు. అన్ని గాలి మాటలు, గాలి లెక్క. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్తాను. ఇప్పుడు ఊళ్ళ 1 ఎకరం కంపేర్ చేస్తే సిటీలో 1 ఎకరం 3 కోట్లైనా చీపే. అయితే ఇప్పుడు వింత జరుగుతుంది.
హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధి 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 7000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు వ్యాపించబోతుంది. అసలు హెచ్ఎండిఏ 7500 స్క్వేర్ కిలోమీటర్ని కంట్రోల్ చేయగలదా? సరే, 7500 స్క్వేర్ కిలోమీటర్లు అయితే ఇక్కడ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రేట్స్ ఎలా ఉండాలి? అంటే హైదరాబాదు 650 నుంచి 7000 కిలోమీటర్లకు విస్తరిస్తే ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్కి 60% తగ్గాలి. అగ్రికల్చర్ అంటే ల్యాండ్ రేట్స్ 60% తగ్గిపోవాలి. 650 కాస్త 7000 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ల్యాండ్ ప్రైజెస్ 60% పడిపోవాలి. ప్రాక్టికల్ లెక్కలు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుముట్టు ల్యాండ్ రేట్స్ 60% పడిపోతే ఊళ్ళల్లో అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఎంత పడాలి? నా లాజిక్ కరెక్టా? హైదరాబాద్ చుట్టుముట్టు ల్యాండ్ రేట్స్ 60% పడిపోతే ప్రాక్టికల్గా పడిపోవాలి. అయితే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఊళ్ళల్లో ఎంత ఉండాలి? అవి ఎంత పడాలి? అవి ఇప్పుడున్న ల్యాండ్ రేట్స్ హైప్ ప్రకారం అట్లీస్ట్ 80% అన్న పడాలి. 80% క్షీణత రావాలి ప్రాక్టికల్. కానీ అది జరగదు, మనకందరికి తెలుసు. జరగడానికి కొన్ని ఏండ్లు పట్టచ్చు. కొన్ని ఏండ్ల బ్యాడ్ రెప్యుటేషన్ రిజల్ట్ వల్ల మనం అనుకున్న 80% వస్తుంది. కానీ ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ చుట్టుముట్టు 60% ల్యాండ్ రేట్స్ పడాలనే సూత్రము ప్రాక్టికలీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా వర్తిస్తే అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్లో అంటే లావాదేవీలు జరుగుతాయి. అంటే 60% అన్న పడాలి ల్యాండ్ రేట్స్. అంటే 10 లక్షలు ఉన్నది 4 లక్షలు అయితే కానీ బేరాలు కుదరవు. రాబడికి ల్యాండ్ రేట్స్కి టాలీ కావాలంటే ఎకరం 4 లక్షల నుంచి 8 లక్షల లోపల ఉంటే కానీ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కదలిక రాదు. నేను ఈ చిన్న లెక్క ద్వారా ఇప్పుడు చూడండి, 650 స్క్వేర్ కిలోమీటర్స్ని 7000 స్క్వేర్ కిలోమీటర్లు చేస్తుంది. నేనేం చేస్తున్నా, 60% క్షీణించాలి అంటున్నా. ల్యాండ్ ఏరియా విపరీతంగా వచ్చేస్తే హెచ్ఎండిఏలో టోటల్ డిమాండ్ కొలాప్స్ అయిపోవాలి. వీళ్ళేమనుకుంటారు, హెచ్ఎండిఏ పరిధిలో చేస్తే మొత్తం ల్యాండ్ రేట్స్ ఎక్కువైతాయి అనుకుంటారు. అది ఆన్ పేపర్ ఎక్కువైతుండొచ్చు, కానీ ప్రాక్టికల్ డిమాండ్ సప్లైని క్యాల్కులేట్ చేస్తే విపరీతంగా పడిపోవాలి. రేట్స్ పడిపోతాయి కూడా, మీరు చూస్తూ ఉండండి. దాని పర్యవసానం అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ కూడా మినిమం 60% పడిపోవాలి. అయితేనే లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖ కళకళలాడాలి అంటే నేను చెప్పిన ల్యాండ్ రేట్స్ వస్తే కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఊపందుకోదు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.